ఒక నిరంకుశ పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలను, ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అష్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కానీ ఏ హామీలను అమలు చేయక, ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక, పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి సుమారుగా 800 మంది పైన దాడులు జరిగాయంటే, సుమారు 400 మంది ఇప్పటికి హత్య గావించబడ్డారు. అంటే ఈ 1 ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి, ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని, ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అన్నారు. చూడమని చెప్పండి, దీపాలు ఎంతమంది వెలిగిస్తారో, జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎంతమంది చేస్తారో రేపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. మీరు చేసే రోజే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు, సంక్రాంతి దీపావళి కలబోసుకోవడం ప్రభుత్వం చేయాలని చెప్పాను. అదే రోజు అదే ఖచ్చితంగా దీపాలు, టపాసులు ఈ సంవత్సరాలు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు రేపు తెలుస్తుంది కదా. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో, ఎంతమంది దీపాలు వెలిగిస్తారో మీరే సాక్ష్యం. భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి. డెమోక్రసీలో అదే నేను అడ్వకేటే కదా. తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని చెప్పబ్బా, మాకు లిక్కర్ కేసు అని ఎందుకు, తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని భావించండి. నిజం కాబట్టి 30 యాక్ట్ ఎందుకమ్మా? ఇప్పుడు 30 యాక్ట్లు పెడతారు, 144 సెక్షన్లు పెడతారు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఉపయోగిస్తారు. ఎన్ని దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం. కాబట్టి వీటికన్నిటికీ బెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 30లకు 144 సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఏమంటున్నామంటే ఏమేమైతే హామీలు ఇచ్చారో 144 హామీలు ఇచ్చారు. ఈ 144 హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయిన హామీలు పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే, అమ్మఒడి ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆ 144 హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం. 144 హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది, 2 అమలైంది, 3 అమలైంది, 144 చెప్పమని చెప్పు, ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని సిద్ధంగా ఉంది. ఎవడైనా ధైర్యం ఉంటే చెప్పండి. ప్రజలకు అర్థమైంది ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో పోయి నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఒక మనిషి చనిపోయారంట పాపం ఎండకి. ప్రజలకు కూడా అర్థమవుతుంది. అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు స్టార్ట్ అవుతాయి. ఈ భారతదేశ చరిత్రలో 1 సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత పోరాటం స్టార్ట్ అయిందంటే ఇది ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.